వెళ్ళు. నీలాంబరి గారు, ఒకసారి వెళ్ళి జ్యోతిని చూద్దామా? మనసుకి తృప్తిగా ఉంటుంది. వద్దు మాధవి గారు, మనం ఇప్పుడు వెళ్ళి స్టోర్ రూమ్ తలుపు తీయటం ఎవరు చూసినా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది కరెక్టేలేండి. సరే. కళ్ళు మసకబారుతున్నాయి, తల తిరుగుతుంది. చావు నేను వస్తున్నానని చెప్తుంది, కానీ రావడానికి ఆలస్యం చేస్తుంది. బహుశా పెళ్లి పీటల మీద నేను కన్ను మూయాలని రాసి పెట్టున్నట్టుంది. అందుకే చావు లేట్ అవుతుంది. జ్యోతి ఓడిపోయింది కాబట్టి రాలేదు. జ్యోతి లేని బ్రతుకు నాకొద్దు. చావాలన్న నిర్ణయం కరెక్టే. జ్యోతి తోడు లేని నా జీవితమే నాకొద్దు. నన్ను క్షమించు శ్రావ్య. ధర్మం కోసం జ్యోతి వైపు నిలబడాల్సొస్తోంది. ఏంటి పెళ్లి కొడుక ఇంకా రెడీ కాలేదా? పెళ్ళంటే ఎంత హుషారుగా ఉండాలి, సంతోషంతో గంతులేయాలి, ఆనందంతో చిందులు తొక్కాలి. ఇలా అయితే ఎలా చెప్పు? నిన్ను రెడీ చేసి తీసుకురమ్మని చెప్పి మీ అమ్మగారు నన్ను పంపారు. నువ్వెందుకు డల్గా ఉన్నావో నేను అర్థం చేసుకోగలను రాజీవ్. నీ వెల్విషర్గా ఒక మాట చెప్పనా? చూడు రాజీవ్, ప్రతి మనిషికి జీవితం అన్నాక ఇష్టం అయిష్టం రెండూ ఉంటాయి.
ప్రతివాడు ఇష్టమైన దాన్ని సొంతం చేసుకోవాలనే ఆశగా పరిగెడతాడు. ఒక్కోసారి ఎదురు దెబ్బ తగలొచ్చు. జ్యోతి విషయం కూడా అలాంటిదే. నువ్వు జ్యోతిని ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, తనతోనే జీవితాన్ని పంచుకోవాలనుకున్నావు. కానీ పరిస్థితులు ఎదురు తిరిగాయి, విధిరాత అడ్డం తిరిగింది. అందువల్లే జ్యోతి నీకు దూరం అవుతుంది, శ్రావ్య నీ జీవితంలోకి వస్తుంది. దూరమైన దాని గురించి బాధపడుతూ బతుకుని నిస్సారంగా కొనసాగించకుండా శ్రావ్యతో కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. హ్యాపీగా ఉండు. బాగా చెప్పారు రాంచీ గారు. నేనెప్పుడు అంతే రాజీవ్, నిజాన్ని అర్థమయ్యేటట్టు బాగా చెప్తాను. నీలాంబరి గారు చెప్పమన్నట్టేగా. నాకు తెలుసు రాంజీ గారు, ఇది మీ బుర్రలో పుట్టిన బుద్ధి కాదని. శ్రావ్యకు అనుకూలంగా నా మనసు మార్చమని, నన్ను ట్యూన్ చేయమని నీలాంబరి గారే ఇక్కడికి పంపుంటారు. లేదు రాజీవ్, నిన్ను రెడీ చేద్దామని నేను వచ్చాను. వద్దు రాంజీ గారు, నాకంతా తెలుసు. జ్యోతి దగ్గరున్న ఒక్క ఆధారం పోవడం వల్ల తను ఓడిపోయి దోషైంది అంతే. అంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. ప్రేమించే మనసు ఇంకొకరి వైపు ప్రేమ కోసం అడుగులు వేయదు. నా చేత తాళి కట్టించినంత తేలిక కాదు శ్రావ్య వైపు నా మనసు మార్చడం. జ్యోతి మీద నాకున్న ప్రేమ నాతో మాత్రమే పోతుంది. రాజీవ్, టైం అవుతుంది, వెళ్దామా? అన్ని రూమ్లు ఓపెన్ గా ఉన్నాయి. ఈ రూమ్ ఒకటే తాళం వేశారు. కొంపతీసి జ్యోతి ఈ రూమ్ లోగానే ఉందా? జ్యోతి మెళ్ళోని దారం నాకు దొరికింది అంటే ఇక్కడే ఉండాలి. నేను అన్ని రూమ్లు వెతికాను, ఎక్కడా కనిపించలేదు. నీలాంబరి ఈ స్టోర్ రూమ్లోనే జ్యోతిని బంధించుంటుంది. తాళం పగలగొట్టాలి. ఎలా?